ఒలింపిక్ పోటీలో ఉపయోగించే ఆర్చరీ టార్గెట్ 10 కేంద్రీకృత వలయాలను కలిగి ఉంటాయి, ప్రతి రింగ్కు ఒక పాయింట్ విలువ కేటాయించబడుతుంది. ఆధునిక కాలంలో చాలా విలుమిద్య లక్ష్యాలు సింథటిక్ ఫోమ్ లేదా వస్త్రంతో నింపబడిన నేసిన ప్లాస్టిక్ సంచులతో తయారు చేస్తారు. వేర్వేరు రౌండ్లు మరియు దూరాలు వేర్వేరు పరిమాణ లక్ష్య ముఖాలను ఉపయోగిస్తాయి. ప్రతి ఒక్కటి మధ్యలో నుండి ఉద్భవించే 10 సమాన అంతరాల వలయాలతో గుర్తించబడతాయి. ప్రతి రింగ్ స్కోర్ విలువను కలిగి ఉంటుంది, అది 1 నుండి 10 వరకు ఉంటుంది. FATA లక్ష్యం యొక్క రంగు రింగ్లకు అనుగుణంగా మారుతుంది. మొత్తం డయామీటర్ 122 సెంటీమీటర్లు, దీని మందం 10 ఇంచులు నుండి 15 ఇంచులు ఉంటుంది. అత్యంత లోపలి రింగ్ బంగారం లేదా పసుపు 10 పాయింట్లు. ఆధునిక బాణాలు సాధారణంగా కార్బన్ ఫైబర్, అల్యూమినియం, ఫైబర్గ్లాస్ మరియు కలప షాఫ్ట్ల నుండి తయారు చేయబడతాయి. కార్బన్ షాఫ్ట్లు వంబవు లేదా వార్ప్ చేయవు అని ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి, కానీ అవి తరచుగా కొన్ని విల్లుల నుండి కాల్చడానికి చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి మరియు ఖరీదైనవి. దీని పొడవు 30 నుండి 32 ఇంచాలు ఉంటుంది. విలుమిద్యలో ప్రతి ఆర్చర్ లక్ష్యం నుండి నిర్దిష్ట దూరంలో ఒలింపిక్ దూరానికి 70 మీటర్లు, నిర్ణీత సంఖ్యలో బాణాలను, సాధారణంగా వ్యక్తిగత ఈవెంట్ల కోసం మొత్తం 72 బాణాలు, వేస్తారు. మధ్య భాగంలో లక్ష్యం సాధించనట్లయితే 10 పాయింట్స్ వస్తాయి. చివరగా తెలుపు రంగులో బాణం ఉన్నట్లయితే 1 లిస్ట్ పాయింట్ ఇస్తారు. మ్యాచ్ లేదా పోటీ ముగింపులో స్కోర్లో టై అయినట్లయితే టైబ్రేకింగ్ విధానాలు ఈవెంట్పై ఆధారపడి షూపాఫ్లు లేదా ఇతర నిర్దిష్ట నియమాలను కలిగి ఉంటాయి. షూటింగ్ సీక్వెన్స్ నిర్ణీత సమయ పరిమితిలోపు ఆర్చర్లు మలుపులు తీసుకోవచ్చు. ప్రపంచ ఆర్చరీ ఫెడరేషన్ WA నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్చర్లు తప్పనిసరిగా విల్లు మరియు బాణాలను ఉపయోగించాలి. దూరాలు ఒలింపిక్ ఆర్చరీ ఈవెంట్లు సాధారణంగా బహిరంగ పోటీ కోసం 70 మీటర్ల దూరంలో నిర్వహించబడతాయి. ఇండోర్ పోటీలకు తక్కువ దూరాలు ఉండవచ్చు. ఫార్మాట్ పోటీ ఫార్మాట్లో క్వాలిఫైయింగ్ రౌండ్లు, ఎలిమినేషన్ రౌండ్లు మరియు ఫైనల్లు ఉంటాయి. ప్రతి రౌండ్ ఆర్చర్ మొత్తం స్కోర్కు దోహదపడుతుంది. ఒలింపిక్ మరియు WA నిబంధనలకు అనుగుణంగా ఉండే యూనిఫామ్లతో సహా పోటీ సమయంలో ఆర్చర్లు నిర్దిష్ట దుస్తుల కోడ్లకు కట్టిగడి ఉండాలి. విలుమిద్యలో క్రీడను అర్థం చేసుకోవడానికి అనేక పదాలు మరియు అర్థాలు. విలుమిద్యలో కొన్ని ఉత్తమమైన మరియు ముఖ్యమైన పదాలు గురించి తెలుసుకుందాం. ప్రతిసారీ డ్రాయింగ్ చేయి విశ్రాంతి తీసుకునే ఆర్చర్ ముఖంపై స్థిరమైన పాయింట్. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు అత్యంత ఖచ్చితమైన షూటింగ్ను అందిస్తుంది. మీరు విల్లును గీసిన ప్రతిసారీ మీ మేళ్లు ఒకే యాంకర్ పాయింట్ను తాకాలి. ఖచ్చితంగా షాక్కు ముందు బాణం విల్లుపై ఉన్న స్థితి. ఇది మినిమం 1 ఇంచు ఉంటే మంచిది. బాణాన్ని ముందుకు షాక్ చేయడానికి విల్లుకి ఉపయోగించే సక్రిండ్. ఔతిసాష్ స్ప్రింగ్కి విల్లుకి పట్టుకునే ప్లేస్కి మధ్య దూరం. ఆర్చరీ టార్గెట్లోని మధ్య వృత్తం, దీనిలోకి బాణం కొట్టడం వలన 10 పాయింట్స్ వస్తాయి. విల్లును పూర్తిగా లాగిన 1 ఇంచ్ నుండి నొక్కింగ్ పాయింట్ వరకు ఉన్న పొడవు. బాణం యొక్క చివరి ఉంటే ఆకారాన్ని ఆన్యేష్ అంటారు. ఫినాకారపు ఏరోడైనమిక్ స్టెబిలైజేషన్ పరికరం. ఇది ధారణంగా ఈకలు లేదా బెరడు వంటి తేలికపాటి సెమీ ఫ్లెక్సిబుల్ పదార్థాలతో తయారు చేస్తారు. అటువంటి ఫిన్ యొక్క ప్రతి భాగం ఒక ఫ్లెచ్, దీనిని ఫ్లెట్ లేదా ఈక అని కూడా పిలుస్తారు. ఈ బాణం యొక్క చిట్ట చివరి కోన ఏదైతే స్ప్రింగ్కి అనుతుందో ఆ పాయింట్ను అంటారు. ఇది బలహీనముగా ఉంటే బాణం చీలే అవకాశం ఎక్కువ. క్వెవర్ అనేది బాణాలు లేదా బోల్ట్లను పట్టుకునే కంటైనర్. షూటింగ్ రకం మరియు విలుకాడు యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఇది విలుకాడు శరీరం, విల్లు లేదా నేలపై మోయగడుతుంది. క్వెవర్స్ సాంప్రదాయకంగా తోలు, కలప, బొచ్చులు మరియు ఇతర సహజ పదార్థాలతో తయారు చేయబడ్డాయి, కానీ ఇప్పుడు తరచుగా మెటల్ లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి. విల్లు స్ప్రింగ్ నుండి బాణం వాదులుపను రిలీజ్ అంటారు. ఆర్చరీ నిల్చున్న ప్లేస్ మరియు అతని ఆకారం.
ఆర్చరీ గురి పెట్టే లక్ష్యాన్ని ఆధం అంటారు. ఆష్ గురి చూచుకొనుటకు విల్లు పైన అమర్చే ఒక వస్తువు. ఆయత్ ఓత్ ఆర్చరీకి టార్గెట్ బోర్డు మధ్య దూరాన్ని ఆర్చరీ రేంజ్ అంటారు. రికర్వ్ ఆర్చరీ ప్రస్తుతం ఒలింపిక్స్లో ఉపయోగిస్తున్న ఏకైక రకమైన విలుమిద్య పరికరాలు. రికర్వ్ విల్లు దాని చిట్కాలకు భిన్నంగా ఉంటుంది. అది విల్లు విప్పినప్పుడు ఆర్చర్ నుండి దూరంగా ఉంటుంది. ఇది ఇతర గిల్లు రకాలతో పోలిస్తే ఎక్కువ శక్తి మరియు శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒలింపిక్ ఆర్చరీ ఈవెంట్లు వ్యక్తిగత ఈవెంట్లు. విజేతను నిర్ణయించే వరకు ఎలిమినేషన్ రౌండ్లలో ఆర్చర్లు ఒకరితో ఒకరు పోటీపడే పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక పోటీలు. టీమ్ ఈవెంట్లు. జట్లు ఒకే సింగానికి చెందిన ముగ్గురు ఆర్చర్లను కలిగే ఉంటాయి. ప్రతి జట్టు వ్యక్తిగత ఈవెంట్ల మాదిరిగానే ఎలిమినేషన్ రౌండ్లలో పోటీపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్. ఒకే దేశానికి చెందిన ఒక పురుషుడు మరియు ఒక మహిళా ఆర్చర్తో కూడిన జట్టు. ఈ ఈవెంట్ వారి స్కోర్లను మిళితం చేస్తుంది మరియు ఇదే విధమైన నాకౌట్ ఆకృతిని అనుసరిస్తుంది. ఈ అన్ని ఈవెంట్లలో ఆర్చర్స్ 10 మీటర్ల దూరం నుండి లక్ష్యాన్ని కాల్చారు. లక్ష్యం 1 నుండి 10 వరకు ఉన్న స్కోర్లతో కేంద్రీకృత రింగ్లను కలిగి ఉంటుంది. అత్యధిక స్కోర్ లోపలి సర్కిల్ బుల్సీని కొట్టడం. కాంపిటీషన్ ఫార్మాట్లో ర్యాంకింగ్ రౌండ్లు మరియు హెడ్ టు హెడ్ ఎలిమినేషన్ మ్యాచ్లు ఉంటాయి.